వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి అలాగే హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఇదంతా 10 ఏళ్ల బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే కేంద్రం ముందుకొచ్చింది రక్షణ శాఖ భూములు అప్పగించడానికి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు. కేంద్రానికి ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు. జమీలుద్దీన్ గారు, కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఫైనల్గా కేంద్రం అయితే ఇస్తుంది, దానికి పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ కరీంనగర్ అలాగే హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారులకుగా మార్గం సుగమమైనట్టేనా? దీంట్లో బీఆర్ఎస్ 10 ఏళ్ల శ్రమ పదే పర్సీవ్ చేయడం ఇదంతా ఎట్లా ఉపయోగపడింది? వాస్తవంగా హైదరాబాద్కు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఈ స్టేట్ హైవే 1 అంటే హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం, మంచిర్యాల వరకు వెళ్లే రాజీవ్ రహదారి ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ అండి. దాంతోపాటు ఏదైతే వయా నిజామాబాద్ నాగ్పూర్ పోయే రోడ్ ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్. అంటే హైదరాబాద్ యొక్క ఉత్తర దిశలో అభివృద్ధి జరగాలన్నా, ఉత్తరం వైపు నుంచి ప్రజలు రాకపోకలు సాగించాలన్నా కూడా ఈ 2 రోడ్ల మీద రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉండింది. కానీ ఈ 2 ప్రాంతాల్లో కూడా అప్పుడు నైజాం కాలంలో ఏదైతే కంటోన్మెంట్, అప్పుడు నైజాం మిలిటరీకి సంబంధించిన ఏరియా ఉందో అదంతా కూడా ఈ నైజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయిపోయిన తర్వాత అదంతా కూడా డిఫెన్స్ వాళ్ళకంటే మిలిటరీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ రోడ్డు విస్తరణ చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ డిఫెన్స్ వాళ్ళు వాళ్ళకు ఉండబడిన రకరకాల సమస్యలతోని కొంత తాత్సారం జరుగుతూ వచ్చింది. కానీ ఏదైతే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి అంటే 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ 2 రోడ్లు ఎంతో కీలకమైనవి అని చెప్పి భావించి ఈ డిఫెన్స్ కు సంబంధించిన భూమి ఇచ్చినట్టయితే దానికి బదులు భూమి అయినా ఇస్తాం, లేకపోతే అవసరమైతే దానికి సంబంధించిన నష్టపరిహారమైనా మేము డిఫెన్స్ వాళ్ళకి కట్టిస్తామని చెప్పి చాలా సార్లు ప్రతిపాదించడం జరిగింది. అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితేనేమి, కేటీఆర్ గారు ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్తేనేమి, అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ రోడ్డు విస్తరణ ఎంతో అవసరం ఉన్నది, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ రోడ్లో షామీర్పేట నుండి అంటే సికింద్రాబాద్ జేబీఎస్ జూబ్లీ బస్టాండ్ వరకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఒక 10ల సంఖ్యలో లేఖలు రాయడం, వెళ్ళినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు రకరకాల ప్రశ్నలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, అక్కడ డిఫెన్స్ కు ఉన్నటువంటి సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలా క్లారిఫికేషన్ అడుక్కుంటా వచ్చింది. సరే, దేరాయ దురుస్తాయ అంటారు, కొంత ఆలస్యమైనా పర్వాలేదు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ భూములను ఈ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే అండర్ గ్రౌండ్ టన్నల్స్ నిర్మాణం కొరకైతేనేమి అనుమతి ఇవ్వడం అన్నది ఇది హర్షించదగ్గ పరిణామం. డెఫినెట్ గా ఈ కష్టం మొత్తం కూడా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరియు వినోద్ కుమార్ గారికి చెందుతుంది. వీరు తప్పకుండా దాని కొరకు చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే రాజీవ్ రహదారి ఉందో స్టేట్ హైవే 1 హైదరాబాద్ నుండి కరీంనగర్, మంచిర్యాల వరకు వయా రామగుండం వెళ్లేటువంటి ఆ హైవేను స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా దాన్ని గుర్తించాలి, దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి కూడా చాలా సార్లు కోరడం జరిగింది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. దీనికి నేను అనుకుంటా ఏదైతే ఎలక్ట్ అయినటువంటి బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారో, అంటే ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ గారు కావచ్చు, కరీంనగర్ ఎంపీ గారు కావచ్చు, ఆదిలాబాద్ ఎంపీ గారు కావచ్చు, ఎందుకంటే ఈ రోడ్డు మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వరకు అదే కనెక్టింగ్ రోడ్ అవుతుంది కాబట్టి ఈ ముగ్గురు కూడా దీనిలో విఫలమైనరు. ఏది ఈ స్టేట్ హైవే 1 నేషనల్ హైవేగా మార్పించడంలో. ఇప్పటికైనా ఈ పర్మిషన్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఒకవేళ దీన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసినట్టయితే ఇంకా కూడా చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది. ఇది ఏదైతే రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు గాని, అక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ అన్నది ఒక కేంద్ర పరిధిలో ఉన్నటువంటి కరెంటు సంస్థ, దానికి గాని ఈ ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట ఈ జిల్లాల ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటది. కాబట్టి ఈడికే ఆగకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్టేట్ హైవే 1
దీన్ని నేషనల్ హైవేగా చేయించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, రేపు ఎల్లుండో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రేపు మళ్లీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు, కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా దీన్ని మాత్రం నేషనల్ హైవేగా మార్చాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఈ స్టేట్ హైవే 1 నేషనల్ హైవేగా మార్పించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. రైట్, ఓకే. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. రాకేష్ గారు, మొత్తానికైతే రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. దీంట్లో 2014 దగ్గర నుంచి అక్కడ ప్రభుత్వంగా ఏర్పడ్డ దగ్గర నుంచి అక్కడ రక్షణ శాఖ భూముల కోసం కేంద్రంతో జరిగినటువంటి సంప్రదింపులు, నిరంతరం దాన్ని ఎప్పటికప్పుడు పర్సీవ్ చేయడం, ఇదంతా రిజల్ట్కి ఎట్లా రిఫ్లెక్ట్ చేసింది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ, టీ న్యూస్ ప్రేక్షకులకు. రాజేష్ గారు, ఇది తప్పకుండా ఇది ఏదైతే ఉందో మా రోడ్డు అంటే మేము పెద్దపల్లి మా గోరకని పోయే రోడ్డు కష్టాలు ఈ ఎలివేటర్ కారిడార్ తోటి తీరుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇది స్పష్టంగా కేటీఆర్ గారి విజయం, కేసీఆర్ గారి విజయం. ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ గారి అన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకటే చెప్తున్నా, ఏ సమస్య కానీ 2 నెలల్లో తీరుతుందైతే అసలు ప్రపంచంలో సమస్యలే ఉండవు. ఆ సమస్యను మెల్లమెల్లగా ఎలివేట్ చేసి అంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తూ అన్నీ ఇవ్వడం ద్వారానే ఏ సమస్య కానీ తీరడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈరోజు అంతకుముందు అసలు యాక్చువల్గా కేటీఆర్ గారు అడిగింది అయితే కంటోన్మెంట్ బోర్డు మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని, తద్వారా వాళ్ళకు మంచినీరు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు అన్నీ మేమే అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇది తప్పకుండా కేటీఆర్ గారి విజయం, కేసీఆర్ గారి విజయం. ఎందుకంటే కేటీఆర్ గారు అని ఎందుకంటున్నామంటే కేసీఆర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ ముందుకు తీసుకుపోయింది కేటీఆర్ గారి. అంటే వాళ్ళకు రక్షణ శాఖ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కావచ్చు, నిరంతరం వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి ఈరోజు ఈ సక్సెస్ఫుల్గా ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు దీనిలో విజయం సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే ముఖ్యమంత్రి గారి ఎజెండాలో తప్పకుండా ఈ కంటోన్మెంట్ బోర్డు ఎందుకు ఉండేది అంటే, నిజంగా చెప్పాలంటే మేమంతా అంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దీని మీద ఒక సంపూర్ణ అవగాహన ఉన్నది. ఏ విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరిగితే ఏ విధంగా ముందుకు పోతుంది అని చెప్పేసి. కాబట్టి వాటన్నిటి గురించి అని చెప్పేసి ఈరోజు అది తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయంగానే మనం గమనించాలి. సో అంటే ఫైనల్గా దిగొచ్చినటువంటి కేంద్రానికి కేటీఆర్ గారు థ్యాంక్స్ చెప్పారు. దాంతోపాటుగా ఇక ఇప్పటికే చాలా జాప్యం జరిగింది, ఇక ఏమాత్రం జాప్యం జరగకుండా ఆ స్కైవేల నిర్మాణం చాలా వేగంగా నిర్మాణం చేపట్టాలి అనేది నిన్న కేటీఆర్ గారు సూచించారు. ఇక్కడ అదే వచ్చింది సమస్య. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 3 నెలల కాలంలో ఎక్కడ కూడా వాళ్ళకు ఎజెండా లేదు. ఎంతసేపు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు తప్పితే వాళ్ళు ఏది చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మనం కోరుతుంది అది హ్యాండ్ ఓవర్ కాగానే సంతోషం కాదు కదా, అది హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత అక్కడ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణం జరపాలి కదా. మరి నిర్మాణం జరుపుతారా? ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్రకటన ఇవ్వట్లేదు. కాబట్టి మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పోరాటం చేయాలి. దేని మీద? ఆ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణం చేయండి, అది రోడ్లు మొత్తం ఎక్స్పెన్షన్ చేయండి అని చెప్పేసి కోరాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆ చర్యకు పూనుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మ్యాక్సిమం, ఎందుకంటే కొంత ప్రాంతం వరకు మీకు ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర, ఆ బస్ స్టేషన్ దగ్గర నుంచి మీకు అప్ టు నాకు తెలిసి తిరుమలగిరి వరకు ఒక కొంత ఉన్నది, కానీ మన డిఫెన్స్ ల్యాండ్ మిగతా అంతా కూడా క్లియర్గా ఉన్నది. ఆల్రెడీ వెనకకు జరిగే ఉన్నారు అనమాట. కాబట్టి ఈరోజు వెంటనే కారిడార్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేయాలి, దాని నిర్మాణాన్ని కూడా చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి ఫండ్ కూడా అలొకేట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అండి. రైట్, జమీలుద్దీన్ గారు. సో అదే అంటే పర్మిషన్స్ రావడం, పచ్చ జెండా ఊపడం అనేది ఇంత టైం పట్టింది. ఇక ప్రజల ట్రాఫిక్ కష్టాలు చాలా తొందరగా తీర్చాల్సిన అవసరం ఉంటుంది. దాని డిజైనింగ్ కూడా కంప్లీట్ ఉంది ఆల్రెడీ. ఓకే, దాని డిజైనింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. దాని డిజైనింగ్ కూడా జిహెచ్ఎంసీలో సబ్మిట్ అయ్యి ఉన్నది. మొత్తం అంతా రెడీ ఉంది. ఓన్లీ జస్ట్ వర్క్ స్టార్ట్ చేసి చొరవ చూపాల్సింది ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంటనే దానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించాలి. రైట్, జమీలుద్దీన్ గారు. సో ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోకుండా డెఫినెట్గా 10 years నుంచి పరిశీవ్ చేసింది కాబట్టే కేంద్రం అనేది దిగి రావడం, పచ్చజెండా ఊపడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పర్మిషన్స్ని చాలా వేగవంతంగా క్లియర్ చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజల్ని క్రెడిట్ కష్టము
100% క్రెడిట్ కష్టం అంతా కూడా గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలదండి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 సార్లు పార్లమెంట్లో ఈ విషయం మీద పోరాటం చేయడం జరిగింది. 10 సార్లు ప్రధానమంత్రి గారికి, ఏదైతే డిఫెన్స్ మంత్రి గారికి, వీళ్ళందరికీ కూడా వాళ్ళు విన్నవించడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ 2 రోడ్లు అంటే స్టేట్ హైవే 1 ప్లస్ ఆ నిజామాబాద్ రోడ్ ఏదైతే ఉందో ఇవి 2 కూడా డిఫెన్స్ ల్యాండ్స్ మాకు ఇవ్వండి, మేము అవసరమైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తాం, రోడ్ వైడనింగ్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు విన్నవించడం, పోరాటంతోనే దానికి ఫలితం అన్నది ఇప్పుడు వచ్చింది. సరే, నిన్న 3 నెలలకే ఈ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు పోయి దరఖాస్తు తీయంగానే వాళ్ళు ఆ ఫైల్స్ అన్ని క్లియర్ కాలేదు. ఎందుకంటే దీనికి డిఫెన్స్ కు సంబంధించిన అనుమతి అన్నది రాష్ట్రపతి గారి నుంచి రావాలి. వారు సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి రాష్ట్రపతి గారి నుంచి ఆమోదం పొందాలి అని అంటే ఆ డిఫెన్స్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు అనుమతి వచ్చింది. ఇప్పుడు ఇక బాల్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా దానికి నిధులు కేటాయిస్తే, ఎంత తొందరగా పని ప్రారంభిస్తే ఈ క్రెడిట్ మాత్రం వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటది. వీళ్ళు తొందరగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని ఒక సంవత్సరంన్నర కాలంలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టయితే అది వీళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం ఉంటది. కానీ ఏదైతే అనుమతులు సాధించడంలో మాత్రం ఆ క్రెడిట్, ఆ కష్టం అంతా కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలకు మాత్రమే దక్కుతుంది. వీళ్ళు చేయాల్సిన పని ఒకటే, నిధులు కేటాయించాలి, నిర్మాణాన్ని ప్రారంభించాలి. ఎందుకనంటే ఇంకా దీనికి నిధులు కేటాయింపులో, నిర్మాణం చేయడంలో జాప్యం చేసుకుంటూ 5 ఏళ్ల కాలం అంతా గడిపితే మాత్రం ఇది ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు. రాను రాను జనాభా పెరుగుతా ఉన్నది. ప్లస్ ఈ రోడ్లో ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయి అంటే మా కరీంనగర్ వాళ్ళకు హైదరాబాద్ రావాలి అని అంటే ఇంత కూడా రైల్వే సదుపాయం అందుబాటులోకి లేదు. కాబట్టి అది కూడా ఇప్పుడు గత కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా కష్టపడి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ శాంక్షన్ చేయించారు. ఆ రైల్వే లైన్ కూడా ఇప్పుడు సిద్దిపేట వరకు రావడం జరిగింది. భవిష్యత్తులో సిరిసిల్ల, వేములవాడ నుండి కొత్తపల్లి వరకు వస్తే అప్పుడు కానీ కొంత కరీంనగర్ హైదరాబాద్ రైల్వే లింక్ ఏర్పడుతుంది. కాబట్టి కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపు ఈ విపరీతమైన పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ తోని జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్యక్రమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రారంభించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రైట్ రాకేష్ గారు, అంటే కేంద్రం ఏదైతే రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి అనుమతినిచ్చిందో, దాని పర్మిషన్ ఇచ్చిందో, అది ఆ ప్రొసీజర్ కూడా అంతా చాలా వేగవంతంగా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. ఎస్, అదొకటి. అంటే ఆ కేటాయింపు అనేది ఎర్లీగా జరగాలి. అదే క్రమంలో ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి ఫండ్ అలొకేట్ చేయడం కావచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక రోడ్డు నిర్మాణం, ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణం జరగాలంటే ఒక 2-3 అంశాలు ఉంటాయి. ఆ రోడ్ డిజైనింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అదేవిధంగా దాని నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం కావచ్చు. కానీ ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ ఆ చర్యలు చేపట్టే డిజైనింగ్ పార్ట్ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయాలో డిఫెన్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దానికి కావాల్సిన ఫండ్ అలొకేషన్ కావచ్చు, దాన్ని రోడ్ ఎక్స్పాన్షన్ కావచ్చు. అవి 2 కూడా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ చర్యలు చేపట్టి దానికి కావాల్సినటువంటి ఫండ్ అలొకేట్ చేయాలని మనం డిమాండ్ చేస్తాం. సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమవుతుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తులకే ప్రాధాన్యం అనేది. రైట్ రాకేష్ గారు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ ఎట్లా ఉండాలి? ఇందిరమ్మ ఇండ్లు అంటే గతంలో అనేక విమర్శలు ఉన్నాయి, అనేక తతంగాలు జరిగాయి, అనేక అక్రమాలు జరిగాయి అనేది ఎప్పటికీ కళ్ళ ముందు అనేది ఉంటూనే ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించబోయే ఈ పథకాన్ని నిజమైన లబ్ధిదారులకు ఎట్లా చేరాల్సిన అవసరం ఉంది? ఒకటండి, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రోజుకో పథకాన్ని ప్రకటించుకుంటూ పోతుంది. కానీ బడ్జెట్లో అలొకేషన్ అనేది ఎక్కడ కూడా చేయలేదు. అసలు నువ్వు పైసలు లేకుండా బడ్జెట్లో అలొకేషన్ చేయకుండా నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఎట్లా చేస్తావు? ఇప్పుడు చెయ్యాలి ఒక పథకాన్ని. ఇప్పటివరకు 3 నెలలు అవుతుంది ఆర్టీసీకి రూపాయి ఇయ్యలే. 1 కోటి మంది పోయారు, 2 కోట్లు పోయిందని ప్రకటిస్తున్నాం. మరి ఆర్టీసీ ఎట్లా బతకాలి? అదేవిధంగా నేను ఏమంటున్నా, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసినాను. ఎక్కడన్నా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అన్నా లేకపోతే ఏ హాస్పిటల్ అన్నా నీ ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుతుందా? చూపియు. నేనేమంటున్నా అంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రేపు ఈ 1 మంత్ ఎలక్షన్ సీజన్ ఉంటుంది కాబట్టి ఏదో విధంగా మాట చెప్పి ఇస్తామని చెప్పేసి అనాలి. ఇప్పుడు ఆ అబద్ధపు హామీలతోటే కదా ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఈరోజు ఆల్రెడీ రైతు బంధు ఏమన్నారు, రైతు భరోసా అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 10,000 రూపాయలు వేయాలి ఇంకా అన్ని అకౌంట్లలో వాళ్ళే. ఏమనంటే అదేంది ఇదేంది.
ఏం లేదు, వీళ్ళు రోజు ఒక సంచలనం చేయడం అంటే మీడియాని డైవర్ట్ చేయడం, అంటే లాంఛనంగా ఒకటి ప్రారంభించిన తర్వాత అది అందకపోవడమా? సేమ్ ఎలక్షన్లలో ఎట్లా చెప్పిర్రో అదే ఎలక్షన్ ప్రచారాన్ని ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల తర్వాత వాళ్ళకు ప్రజల్ని అసలు మీరు చూడండి, ఎందుకంటే ఎలక్షన్ల బిఫోర్ ఏం చెప్పారు, రోజు ప్రజా దర్బార్ పెడితే రోజు సీఎం కలుతాడని చెప్పిండు. మొత్తం ఈ 3 నెలల 100 రోజుల కాలంలో, అంటే ఈ 3 నెలలు అయిపోయింది కదా, 90 రోజులు అయిపోయింది దాదాపుగా, 90 రోజులలో ఒక్క రోజు కలిసిండు. తర్వాత ఎవరు తీసుకుంటారో ఎటు పోతానో తెలియదు. అదే ఇంత మళ్ళీ అవి ఎడిపోతున్నాయంటే కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాయి. మనం ప్రజావాణి అని పెట్టి 10 సంవత్సరాలు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ ఊర్లోనే వాళ్ళు ఇచ్చేటట్టు చేసినాం. వాళ్ళందరూ ఇప్పుడు ఆ పేదోళ్ళు బస్ ఛార్జీలు కట్టుకోవాలి, ఇటు దాకా రావాలి. మనం చూసినాం, మనం సీఎం అక్కడ ప్రజాభవన్ ముందట ఏ విధంగా, ప్రగతి భవన్ ముందట ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తారో వచ్చినటువంటి అభ్యర్థులు. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ జస్ట్ ఇప్పుడు రావడం కూడా తగ్గించినట్టుంది ఆల్మోస్ట్ రావడం కూడా, ఎందుకంటే పోయిన తర్వాత ఆడ కలిసేటోళ్ళు లేరు, ఆడ తీసుకుంటోళ్ళు లేరు, ఏం చేయాలో అర్థమవుతలేదు ప్రజలకు. ఈరోజు ఆల్రెడీ రైతు బంధు పడతలేదు, పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే పంట కోతకు వచ్చే వరకు కూడా నువ్వు రైతు బంధు పడకపోతే ఇంకెప్పుడు వేస్తావు? అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే టైంలో నేనేమంటున్నా, నీళ్ళ బాధ అయితే మనకు తెలుసు. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అయితే మేము ప్రారంభించుకుంటూ పోతున్నాం కదా ఒక్కొక్కటిగా అనేది ప్రభుత్వం చెప్పేది. నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు ఎలక్షన్ ప్రచారాలలో ఏదైతే మేనిఫెస్టో ప్రకటించినట్టే ఈరోజు పథకాలను కూడా ప్రకటించుకుంటూ పోతున్నారు. పథకాలు ప్రకటించినప్పుడు నీకు దానికి కావాల్సినటువంటి నిధులైతే కేటాయింపులు జరగాలి కదా. నీ నిధుల కేటాయింపు నీ బడ్జెట్లో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు నువ్వు ప్రకటించినంత ఆర్భాటం కాదు కదా, దానికి నిధులైతే రావాలి కదా. ఈరోజు డిఫెన్స్ భూమి, ఇంతకుముందు అనుకున్న డిఫెన్స్ భూములు వచ్చినాయి, రాగానే వెంటనే ఎక్స్ప్రెస్ కార్డ్ దీనికి 1,000 కోట్లు కావాలి, ఇవి ఇక్కడి నుంచి శాంక్షన్ చేస్తున్నామని చెప్పాలి కదా. ఈరోజు నేను పథకం ప్రకటిస్తున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ గృహలక్ష్మి దాంట్లో ఇంకో 2,500 రూపాయలు ఇంటింటికి ఇవ్వాలి, దాని గురించే లేదు, ఊసలేదు. ఇప్పుడు ఏమంటారు, నిన్న ప్రకటిస్తారు 200 యూనిట్లు ఫ్రీ బిల్ అని చెప్పేసి పేపర్కు చూపిస్తారు. నువ్వు 200 యూనిట్లు ప్రకటించిందే ఈరోజే, అప్పుడే 0 బిల్ ఎట్లా వచ్చింది? అంటే నెల కాకముందే నువ్వు బిల్ ఇచ్చేసినావా? అంటే ఏది కానీ వాళ్ళు ఏంటంటే ఒక నాటకీయ రంగాన్ని తెరపైకి తీసుకొస్తారు. వాళ్ళు అన్ని పథకాలు ప్రకటించుకుంటూ పోడే తప్పితే దేనికి కూడా బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు. మళ్ళీ ఆ నిధుల కేటాయింపుకి ఏమని చెప్పారు, ఈ 6 గ్యారెంటీలు అమలు 6 అంటే 13 గ్యారెంటీలు అమలు చేయడానికి ఇంకా 420 ఉన్నాయి. రామన్న చెప్పినట్టు, కేటీఆర్ చెప్పినప్పుడు 420 హామీలు ఉన్నాయి. ఆ 420 హామీలు ఏమిందంటే సీటింగ్ హామీలు అవన్నీ. ఈరోజు నేనేమంటున్నానంటే దానికి ఏమన్నాడు, ఏడికెంచి డబ్బులు తీసుకొస్తా అంటే 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చా వాటన్నిటిని ఆ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తారు. కాబట్టి ఈరోజు ఆల్రెడీ వికలాంగులకు పెన్షన్లు ఇవ్వలేదు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేదు, రైతు బంధు పైసలు ఇవ్వలేదు. రేపు పొద్దుగాల వరి కోతకత్తాన్ని దానికి మద్దతు ధర 500 రూపాయలు ఇస్తా అంటారు, దానికి నిధులు కేటాయింపులు లేవు. ఏం లేదు, రోజు ఒక ప్రకటన చేసుకుంటూ పోవాలి, తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దాం అది. రైట్. జమీలుద్దీన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలలో ప్రారంభించుకుంటూ అయితే పోయినట్టు అట్లా కాకుండా, అంటే ఆ స్కీమ్ ప్రారంభం జరిగింది అన్న ఇంప్రెషన్ ఒక్కటే ఇవ్వకుండా దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ఎట్లా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాకేష్ గారు చెప్పినట్టుగా అసలు బడ్జెట్ కేటాయింపులు లేవు, ఏం లేవు, ఒక ప్లానింగ్ లేదు, ఏం లేదు, బట్ ఒక లాంచింగ్ మాత్రం జరిగిపోతుంది. అవి ఎట్లా గ్రౌండ్ కావాలి అనే దానిపైన ప్రభుత్వానికి స్పష్టత ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది, అబద్ధాలను నమ్ముకొని పరిపాలన చేస్తామని చెప్పి అనుకుంటా ఉన్నది. ఎందుకు అనంటే ఈ 3,000 ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు అని అంటున్నారో, ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మేము మంజూరు చేస్తాం, అది 11 తారీఖు రోజు లాంచ్ చేస్తామని చెప్పి ఇలా పత్రికల్లో రావడం జరిగింది. కానీ ఎలక్షన్ల కంటే ముందే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇండ్లు గృహలక్ష్మి పథకం కింద మంజూరు చేయడం జరిగింది. మరి ఆ మంజూరు చేసిన 3,000 ఇండ్లన్నీ కూడా రద్దు అన్నారు. మళ్ళీ ఇవాళ కొత్తగా మేము ఇస్తామంటున్నారు. మరి ఆ 3,000 ఇండ్లు ఏదైతే అప్పటి ప్రభుత్వం సెలెక్ట్ చేసిందో దాని సంగతి ఏంది? ఆ సెలక్షన్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ చేసిందా? అప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగమే చేసింది కదా. మరి ఆ 3,000 మంది లబ్ధిదారులను మరి వాళ్ళని పక్కన పడేసినట్టేనా? వీళ్ళు ఇప్పుడు కొత్తగా సెలక్షన్ చేస్తారా? వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకునే ఆలోచనతోని మరి అప్పుడు శాంక్షన్ ఇచ్చిన దాన్ని రద్దు చేసిర్రా? దీని మీద కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం ఏంది అనంటే, గతంలో ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కావు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు సిఐడి విచారణ జరిగింది ఇదే ఇంద్రమ్మ ఇండ్ల స్కామ్ మీద.
అందులో చాలా వరకు ఈ ఏఈలు డిఈల స్థాయి నుంచి మొదలు పెడితే వర్క్ ఇన్స్పెక్టర్ల వరకు కానీ ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులకు కూడా ఈ అవినీతి మచ్చ అంటింది. ఆ తర్వాత అసలు ఆ గృహ నిర్మాణ శాఖని తీసేసి ఇదంతా పెద్ద బోకస్ తయారైంది. కోట్లాది రూపాయల అవినీతి దీనిలో జరిగింది. ఈ అగ్గిపెట్టెని ఇండ్లేందని చెప్పి అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కూడా ఎలక్షన్ సందర్భంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పంపిణీ చేసింది. చాలా నియోజకవర్గాల్లో కూడా పంపిణీ జరిగింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో నిర్మాణం పూర్తయింది కానీ ఎన్నికల కోడ్ వలన పూర్తి కాలే. కాబట్టి వీళ్ళు రాకేష్ గారు చెప్పినట్టు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా పథకం అయితే ప్రారంభించినామని చెప్పి కొబ్బరికాయ కొట్టి బయటపడే పరిస్థితి ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ఈ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయింపు చేస్తే దానికి ఖర్చు అయ్యేది ఎంత అంటే ఒక ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. అదే విధంగా స్థలాలు ఇస్తామంటున్నారు. స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తామంటే ఈ స్థలం మరి ఓన్లీ గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకు ఇస్తారా, అర్బన్ ప్రాంత నియోజకవర్గాలకు కూడా ఇస్తారా? ఎందుకంటే పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూమి అన్నది లేదు. చాలా వరకు ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూమి సేకరించి ఇస్తారా? ఇది ఏది చెప్పకుండా మేం ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం, మళ్లీ ప్రజా పరిపాలన దరఖాస్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం కూడా ఇదొక బోకస్. ఎందుకంటే అసలు ప్రజాపాలన దరఖాస్తులు ప్రజలనంతా ఇబ్బంది పెట్టి దరఖాస్తులన్నీ సేకరించారు. అదేదో ఆన్లైన్ చేస్తామన్నారు. ఇంతవరకు ఆ దరఖాస్తులు ఏడున్నాయి, దాని డేటా ఎక్కడ ఉందన్నది దానికి దిక్కు దివానం లేదు. కాబట్టి జస్ట్ మోసపూరిత మాటలు చెప్పి ఈ రాబోయే ఎంపీ ఎన్నికలు అంటే కోడ్ 14-15 తారీఖు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. కాబట్టి దానికంటే ముందే మా అప్లికేషన్ ప్రభుత్వానికి చేరిందా లేదా, అసలు మా వివరాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు, ఆందోళనలు అవన్నీ ప్రజల్లో ఉన్నాయా? 100% ఉన్నాయండి. ఎందుకనంటే ఆ దరఖాస్తు ఎటుపోయిందో తెలియదు. అది ఆన్లైన్ డేటా అన్నారు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఏదైతే వీళ్ళు గృహజ్యోతి అని ప్రారంభించారో ఈ కరెంటు బిల్లుకి సంబంధించి కానీ ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కానీ ఇది ఏది కూడా దాన్ని ప్రామాణికం అంటున్నారు. మళ్ళీ డోర్ టు డోర్ తిరిగే మళ్ళా సర్వే చేయాల్సిన పరిస్థితి. మరి అప్పుడు ఇచ్చిన దరఖాస్తులు ఎటుపోయినాయి? ఆ డేటా అంతా ఎక్కడుంది? అది ప్రభుత్వం దగ్గర ఉందా లేదా? దాని చెత్తబుట్టల పాలైందా? లేకపోతే ఈ రోజు డేటా అన్నది చాలా ప్రెషియస్ గా ఉంది. అంటే దాని దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ఏమన్నా ప్రైవేట్ పార్టీలో చేతిలోకి పోయిందా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇదంతా ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. వీళ్ళు కేవలం ఇప్పుడు హడావుడి చేసి ఈ ఎలక్షన్ల కంటే ముందు ఈ పథకాన్ని ప్రారంభిస్తామంటున్నాం. దీనికి బడ్జెట్ కేటాయింపు లేదు, దీనికి విధి విధానాలు లేవు, ఈ భూమి ఎక్కడిస్తారో తెలియదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహలక్ష్మి లబ్ధిదారులు మరి వాళ్ళు దీనిలో కన్సిడర్ చేస్తారా? వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి చేస్తారా? మరి ఆ పాతోళ్ళు వాళ్ళు అర్హులు కాదా? అప్పుడు ప్రభుత్వం యంత్రాంగమే కదా సెలక్షన్ చేసింది. ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఈ విషయాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వకుండా ఇదేదో హడావుడిగా ప్రారంభిస్తే ఇది కేవలం ఎన్నికల లబ్ధి కొరకు మరొక ఎన్నికల స్టంట్ గా భావించాల్సి వస్తుంది. ఫార్మాసిటీ రద్దు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల మాటలు చెప్తూ వస్తుంది. కానీ నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దానికి క్లియర్గా చెప్పారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టుగా. దాని స్థానంలో 3,000 ఎకరాల చొప్పున అనేక చోట్ల ఫార్మా విలేజ్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాకేష్ గారు, ఫార్మాసిటీ రద్దు చేస్తామని ప్రకటించారు. దాంతోపాటుగా దాని ప్లేస్లో 3,000 ఎకరాల చొప్పున అక్కడక్కడ ఫార్మా విలేజ్లో డెవలప్ చేస్తామంటున్నారు. సో ఇది డెవలప్మెంట్ ఎట్లా సాధ్యాలు అదంతా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇవన్నీ అంటే ఒక మాట నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకోగానే 13వ తారీఖు నాడు ఏమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి? ఏం చెప్పిండంటే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని ప్రకటించింది. మళ్ళీ వెంటనే జనవరి 1 రోజు ఏమని చెప్పిండు? ఫార్మాసిటీ కొనసాగుతా అని చెప్పిండు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు వచ్చేసి ఏం చెప్పారు? ఫార్మాసిటీని మళ్ళీ రద్దు చేస్తున్నాం. అంటే నేనేమంటున్నానంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు అంటే వాళ్ళ స్టేట్మెంట్ ఎట్లుంటాయో చెప్తున్నా. అదేవిధంగా మీరు రైతు బంధు గురించి తీసుకోరు. రైతు బంధు గురించి 5 సార్లు కొడంగల్ ఒక డేట్ చెప్పిండు, హైదరాబాద్ ఒక డేట్ చెప్పిండు, ప్రమాణ స్వీకారం చేయగానే ఒక డేట్ చెప్పిండు. ఆ డేట్ ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ పైసలు అయితే పడతలేవు. ఈరోజు ఫార్మాసిటీ వాళ్ళు కట్టలేరండి. ఫార్మాసిటీ కాదు కదా, ఒక్క సిటీ కూడా కట్టలేరు వాళ్ళు, ఒక్క అభివృద్ధి కూడా చేయలేరు వాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో మీరు ఒకటే చెప్తున్నా, హైదరాబాద్లో తీసుకోండి, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒక్క అభివృద్ధి పేరు చెప్పుడు నాకు. ఇది జరిగింది హైదరాబాద్లో ఒక కన్స్ట్రక్టివ్ వేళ మనం చెప్పొచ్చు. గిన్ని 36 ఫ్లైఓవర్లు కట్టిర్రు, అదేవిధంగా ఒక టీ హబ్ వచ్చింది. లేకపోతే ఈరోజు అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,50,000 కోట్లకు
పెరిగినాయి. అంటే మనం చెప్పనీకి ఒక 100 ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో వాటన్నింటినీ ప్రొటెక్షన్ చేసినాం, వాటన్నింటినీ అభివృద్ధి చేసినాం, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇట్లా హైదరాబాద్ వాళ్ళకు కంటికి కనిపించేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి ఇక్కడ జరిగింది. కాంగ్రెస్ హయాంలో ఇక మా హయాంలోకి ఇది చేసినాం. 52 సంవత్సరాలలో జరిగిన ఒక అభివృద్ధి. గతంలో నేనేమంటున్నా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ చేయలేదు వాళ్ళు 10 ఏళ్ల నుండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు ఫార్మసీ రద్దుతో పాటుగా నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని చెప్తున్నారు. అదే చెప్తున్నాను సార్, నేను ఏమంటున్నా అంటే వాళ్ళ టైంలో హయాంలో జరిగినటువంటి అభివృద్ధి చూపెట్టమని చెప్పండి. ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ అయిపోయింది. 12,500 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ అయిపోయింది. వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఏది కంపన్సేషన్ కూడా కట్టేయడం జరిగింది. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంది వీళ్ళు వచ్చిందంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏనికి వచ్చిర్రు, అభివృద్ధి చేయడానికి రాలే. టౌన్షిప్లు ఎవరికి కడతావు అంటే భూములు అమ్ముకోవాలి. ఆ భూములు అమ్ముకొని ఆ పైసల్ని దోసుకపోవాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కుట్రతోటి వచ్చారు తప్పితే హైదరాబాద్ అభివృద్ధి అనేది వాళ్ళ ఎజెండాలో లేదు. అసలు తెలంగాణ అభివృద్ధి కూడా వాళ్ళ ఎజెండాలో ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ కృష్ణానదిని తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పారు. ఆల్రెడీ గోదావరి ప్రాజెక్టులను ఖతం చేయడానికి కుట్ర వన్నుతుర్రు. అరే మరి నువ్వేం చేస్తావు చెప్పు. 3 నెలల కాలం అవుతుంది ఆ పిల్లర్ ట్రాక్ ఇచ్చింది, సరే మరి నువ్వేం చేసినావు? కుంగిన పిల్లర్ 3 నెలల నుంచి ఏం చేస్తున్నావు? కాబట్టి వీళ్ళు ఏది ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో ప్రజలు ఏదైతే ఎన్నుకున్నారో దానికి అంటే నేనేమంటున్నా అంటే ఇక ఆ మాట అన్నది. కానీ ఈరోజు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి పరుగులు తీసిందో అదే వేగంతో వెనక్కి ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు. రైట్. జమీలుద్దీన్ గారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 30,000 ఎకరాల్లో ఒకే చోట ఫార్మాసిటీ ఉండాలని తలంచి అది ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసింది. కానీ ఆ ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం. అవును, 12,300 ఎకరాలు సేకరణ జరిగింది. దాంట్లో జరగాల్సినటువంటి ఆ ప్రొసీజర్ అంతా జరిగింది. ప్రొసీజర్ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ ఇండ్ల ప్లాట్లు కూడా 1400 ఎకరాల్లో కేటాయింపు కూడా. రైట్. సో దాన్ని రద్దు చేస్తున్నాం. దాని స్థానంలో 3,000 ఎకరాల చొప్పున అక్కడక్కడ ఫార్మా విలేజ్లో డెవలప్ చేస్తాం. దాంతోపాటుగా నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తాం. ఇది ప్రభుత్వం చెప్తున్న మాట. కంక్లూడ్ చేయండి. మనము తుగ్లక్ పరిపాలన కాలంలో బతికిలేము, ఆ పిచ్చి తుగ్లక్ అని చెప్పి ఎందుకు పేరు పడ్డది అన్నదానికి ఈరోజు మనం చూసుకోవచ్చు. ఇది ప్రత్యక్ష ఉదాహరణగా మనం తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన చూసినట్టయితే. ఎందుకనంటే ఆ రోజు మొహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఢిల్లీ నుంచి తన క్యాపిటల్ సిటీని దౌలతాబాద్కు మార్చిండు. ప్లస్ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ఖాళీ చేసి దౌలతాబాద్కు పోవాలన్నాడు. దౌలతాబాద్ పోయిన తర్వాత మళ్ళీ ఇది మంచిగా లేదు, మళ్ళీ ఢిల్లీకి వాపస్ పోదామన్నాడు. అందుకే ఈ యొక్క ప్రధానమైన సంఘటనను దృష్టిలో పెట్టుకునే పిచ్చి తుగ్లక్ పరిపాలన అని చెప్పి చెప్తారు. ఆ తుగ్లక్ పరిపాలన ఈరోజు మళ్ళీ మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. ఒకసారి ఫార్మాసిటీ రద్దు అంటారు, ఒకసారి లేదు రద్దు కాదు ఉన్నదంటారు, మళ్ళొక్కసారి ఒక్క జాగాలో కాదు 10 జాగాల్లో పెడతామంటారు. ఈ తుగ్లక్ పరిపాలన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంతో అల్టిమేట్ గా తెలంగాణ ప్రాంతానికి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కష్టపడి తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఇమేజ్ ను వీళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏదైతే 12,500 ఎకరాలు భూసేకరణ అంటే అందులో ప్రభుత్వ భూమి ఉంది, దాంతో పాటు ప్రైవేటు భూమి కూడా ఉంది. ఆ ప్రైవేటు లబ్ధిదారులకు వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. మరి అదంతా కూడా వీళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారా, దాన్ని ఏం చేస్తారన్నది తెలియదు. రెండో విషయం, వీళ్ళు ఏదైతే 10 జాగాల్లో పెడతామంటారో నిన్న ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే అక్కడ ఉన్నటువంటి రైతులు దీన్ని వ్యతిరేకించారు. మా దగ్గర ఫార్మాసిటీ వద్దు అని చెప్పి ధర్నా చేశారు. తన సొంత నియోజకవర్గ రైతులను ఒప్పించుకోలేని ఈ ముఖ్యమంత్రి 10 జాగాల్లో ఫార్మాసిటీ పెడతా అనంటే ఆ కొత్త జాగాల కొత్త సమస్యలు సృష్టించడం. ఆల్రెడీ ఎవరైతే పారిశ్రామికవేత్తలు దీన్ని వేలం వేస్తే మేము తీసుకుందామని చెప్పి అక్కడ ఆల్రెడీ మీకు రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ కొరకు ఫెసిలిటీ ఇవన్నీ కల్పించింది కూడా వృధా అవుతుంది. కాబట్టి ఇటువంటి పిచ్చితుగులకు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. ఎక్కడైతే ప్రభుత్వం భారతదేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ అంటే 30,000 ఎకరాల్లో పెట్టాలని చెప్పి అనుకున్నదో, కొత్తగా భూసేకరణ జరగకపోతే కనీసం 12,500 ఎకరాల్లో పెడితే అక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.